సినిమాలో నాకు నచ్చిన ఇంకో అంశం ఏంటి అంటే మీరు సనాతన ధర్మం గురించి మాత్రమే కాకుండా అసలు దేశం కోసంగా ఎంత చక్కటి డైలాగ్స్ రాశారో, దేశంలో మనం సిటిజన్స్ ఆఫ్ దిస్ కంట్రీ ఎలా ఉండాలో, అసలు ఒక మనిషి జీవన విధానం ఎలా ఉండాలో కూడా చెప్పిన తీరు మాత్రం అమేజింగ్ అండి. చాలా బాగుంది. ఇందులో ఇవన్నీ కూడా ఒక కమర్షియల్ సినిమా ద్వారా చెప్పటము, కన్విన్స్ చేయటం ఈజ్ అ బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఈ రోజున. అది నమ్మేలా ఆయన చెప్పింది తీస్తారు. నేను నిజంగా ఫస్ట్ అక్కడ స్క్రిప్ట్ చెప్పినప్పుడు నేను చాలా కోవిడ్ అంతా ఉంది కదా, సరే ఇంకేం ఇంత అచీవ్ ఏం చేయగలరు, ఇన్ని చెప్పారే అసలు ఇదే అన్నారే అదే అన్నారని చూస్తే ఎడిటింగ్ రూమ్లో చెమటలు వస్తున్నాయి నాకు. దీన్ని ఎలా ఆర్ఆర్ చేయాలి, దీన్ని ఎలా అని ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోయాను ఇంటర్వ్యూలో. సార్ మీరు పంపించేయండి నాకు ఇప్పుడు అని ఫుల్ టెన్షన్. 10 నిమిషాలు మాట్లాడలేదు, వచ్చి కూర్చున్నారు. 10 మినిట్స్ ప్లీజ్ అన్నారు. నేను డైరెక్టర్ని ఇన్ని రోజుల తర్వాత ఫస్ట్ టైం నా ఫుల్ ఫిల్మ్ చూస్తున్నారు. ఏం చెప్పకుండా వచ్చి 10 నిమిషాలు కూర్చున్నాడు. ఏంటి పరిస్థితి అని నాది ఒకడు వెర్షన్ ఒకడున్నది. లేదు సార్ పంపించేయండి, నేను ఏ ఇన్స్ట్రుమెంట్స్ కాదండి, అప్పటికే వచ్చేసారు టెక్నీషియన్స్. ఈ టెక్నీషియన్స్ కాదు, నేను కాశీని తీసుకొచ్చి కూర్చోబెట్టాలి అన్నారు. గుర్తుందండి, ఇది వారణాసి కావాలి, దీనికి ఫ్రాన్స్ వద్దు అని చెప్పేసి వెళ్ళి వేరే టెక్నీషియన్స్ వచ్చారు. ట్రాన్స్ కావాలని చెప్పి వాళ్ళని పంపించేయాలి అర్జెంటుగా అని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు. వెళ్ళి నాకు అర్జెంట్గా పంపించాను. అప్పుడు ఫస్ట్ ఇంటర్వెల్ పంపించాను. ఆయన ఎప్పుడు సెంటిమెంట్ ఎప్పుడు ఇంటర్వెల్ పంపిస్తారు. సరైన నుంచి ఫస్ట్ ఇంటర్వెల్ ఒకటే పంపిస్తారు. ఇంటర్వెల్ తర్వాత బ్యాంక్తో స్టార్ట్ అవుతుంది, ఒక హై వచ్చేస్తుంది, థీమ్స్ అన్ని కుదిరిపోతాయి. సో ఆ ఇంటర్వెల్ రీల్ ఫస్ట్ పంపిస్తారు. ఆ ఇంటర్వెల్ రీల్ అదే 15 రోజుల్లో సినిమా అర్థమైపోతుంది. అక్కడి నుంచి మళ్ళీ ఫస్ట్ రీల్ నుంచి చేసుకుని ఫస్ట్ హాఫ్ వస్తాం. మా ఇద్దరికి అదే దట్స్ హౌ వి గో.